హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే తీస్తానండి. ఇందుకోసం నేను మందార పువ్వులు, మందార ఆకులు, గుంటగలగరాకు అంటే బ్రింగరాజ్ అంటారు కదా, ఆ ఆకు, మెంతులు, ఒక గానుగ కొబ్బరి నూనె తీసుకున్నానండి. గానుగ దగ్గర నుంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను. ఇవన్నీ వేసి నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. ఇందులో మనము ఉసిరికాయలు, కరివేపాకు, అలోవెరా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నాకు అలోవెరాను ఉసిరికాయలు దొరకలేదు, అందుకని నేను మిగతా నాకు అందుబాటులో ఉన్న వాటితోనే తయారు చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మనం రోట్లో వేసి కచ్చాపచ్చిగా దంచుకుంటే సరిపోతుందండి, బాగా మెత్తగా అయితే అవసరం లేదు. ఈ బ్రింగ్రాజ్ అనేది వచ్చేసి మనకి న్యాచురల్గా హెర్బల్ డై అనమాట, హెయిర్ డై లాగా యూస్ అవుతుంది. కలర్ చూసారా నా వేళ్ళకి ఎలా అంటేసిందో. మందారాకు కూడా వేసేసి దంచేసానండి. ఇవన్నీ మనం కడాయిలో వేసేసి పెట్టుకున్నాను. ఆయిల్ పోసేసానండి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇంకా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనం వేసిన ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. మనకు ఆయిల్ తెలిసిపోతుంది, వీటిల్లో ఉన్న న్యాచురల్ కలర్ అనేది మనకు ఆయిల్లోకి దిగిపోతుంది అనమాట, మనకు తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అవుతుంది, ఫ్రై అవుతుంది. బాగా తిప్పానండి. మనము స్టవ్ వచ్చేసి హై ఫ్లేము కాదు, అట్లని లో ఫ్లేము కాదండి, మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారా, బాగా ఫ్రై అయ్యిందండి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి వడపోసేసుకొని నేను చల్లారిన తర్వాత దాన్ని ఒక బాటిల్లోకి తీసేసుకున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, వాడండి. మీకు రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఆయిల్ అయితే డబ్బాలోకి తీసేసుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇందులో మనం కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు.